నాకు చాలా అంటే ఈ వర్షిప్‌కి వచ్చి నేను లాస్ట్ మంత్ వచ్చున్నాను. చాలా ప్రయోజనకరంగా ఉండింది. అందుకని చెప్పి మళ్ళీ నేను చెన్నై నుంచి వచ్చాను. దేవుని యొక్క దీవెన పొందుకొని మేము ఫ్యామిలీగా వచ్చి కలుసుకొని వెళ్తున్నాము. దేవుని నామానికి మాత్రం మహిమ కలుగును గాక. ఆమేన్. క్రైస్ట్ టెంపుల్కి రావటం చాలా ఇన్స్పైరింగ్ ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు వాక్యం ఈ విధంగా వాడబడుతుందని నాకైతే తెలియదు. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ టు సే దిస్, నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. అంత ప్రేయర్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయబడింది. పాల్ ఎమాన్యుయల్ గారి యొక్క ప్రీచింగ్ కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మళ్ళా చర్చికి వచ్చి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించాలన్న కృప పొందుతున్నాము. డైవిజన్లు పాల్ ఎమాన్యుయల్ గారి వాక్యాన్ని స్వయంగా వినడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన వాక్యం ప్రతి వారం వచ్చినా రాకపోయినా నేను ఆన్లైన్లో వింటాను. ఇంతకుముందు ఇది సెకండ్ టైం నేను డైరెక్ట్గా రావడం. దేవుని దయ వలన, ఆయన వాక్యం వలన నేను ఎన్నో మేళ్ళు పొందాను. దేవుని కృప అనుగ్రహించి ముందు కూడా నేను ఆయన లైవ్ కాకుండా డైరెక్ట్గా ఆయన వాక్యానికి మందిరం రావడానికి దేవుడు నాకు అనుగ్రహించాలని కోరుచున్నాను.